విజయవాడ టీడీపీ రాజకీయాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీకి ఎంపీ పదవికి కేశినేని నాని గుడ్ బై చెప్పేశారు. పార్టీకి పదవికి కూడా ఆయన గుడ్ బై చెప్పేశారు. టీడీపీకి నా అవసరం లేదు అన్న తర్వాత ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అంటూ త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తాను అని కేశినేని నాని అన్నారు. కేశినేని నాని ఏ పార్టీలో చేరుతారు అనేది సస్పెన్స్గా మారింది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని కేశినేని నాని అంటూ ఉన్నారు. చిన్ని నాని వివాదంలో చిన్ని వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొవద్దు అంటూ టీడీపీ అధిష్టానం నానికి చెప్పింది. తిరువూరు సభ నిర్వహణ బాధ్యతను కూడా చిన్నికి అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన నాని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని నిన్న చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు విధేయుడిగానే ఉంటాను అని నాని ప్రకటించారు. అనూహ్యంగా ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ నాని ప్రకటించారు. కేశినేని నాని ఇండిపెండెంట్గా రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నాని చేసిన పోస్ట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపచేసుకొని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను అని అందరికీ తెలియజేస్తున్నాను అని నాని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు నాని అడుగులు బెట్టు. నాని అయితే మానసికంగా ఆయన రాజీనామా చేసేసినట్టే, ఇక టెక్నికల్గా ఆయన ఫిజికల్గా రాజీనామా చేయాలి. ఢిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని చెప్తున్నారు. ఆయన నిన్నటి నుంచి పూర్తిగా పార్టీ కూడా దూరం పెట్టిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు అని నేరుగా అధిష్టానం చెప్పిన తర్వాత నానిని పార్టీ రాజీనామా చేసిన పర్వాలేదనే భావనలో పార్టీ ఉంది. పార్టీ కూడా దూరంగా ఉండాలనే భావనలో నాని ఉన్నారు. గత కొద్ది కాలం నుంచి కూడా నాని ఆలోచన కూడా ఇదే అని ఎక్కువగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. పార్టీ తనపైన ఏదైనా నిర్ణయం తీసుకుంటే, పార్టీ తనపైన వేటు తీసుకు వెళ్తే ఆ పైన నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు నాని వేచి చూడాలనే ధోరణిలోనే గత కొన్ని నెలలుగా పార్టీలోనే నాని ఉంటున్నారు అని టీం ఉంటున్నట్టుగానే చర్చ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నాని పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఢిల్లీ వెళ్ళి ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి పదవికి రాజీనామా చేస్తాను, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని నాని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఇప్పుడు నాని అడుగులు పెట్టు. ఒకవేళ పార్టీ నన్ను దూరం పెట్టినా నేను అధినేతతోనే ఉంటాను అని నిన్న ప్రకటించారు. కానీ ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని నాని అంటున్నారు. సో నాని అడుగులు ఎటుగా ఉండబోతున్నాయి? నాని అడుగులు ఎటువైపు అన్నది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఆయన పోటీ చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ పార్టీలో ఎన్నికల్లో పార్టీ వైపు వెళ్ళకోకుండా సింగిల్ గానే ఉంటే కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఏడాది కాలంగా కేసీఆర్ నాని చిన్ని మధ్య వివాదం నడుస్తుంది. ఆయన ఎంపీకి ఉన్నప్పటికీ వేరే తమ్ముడిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా, అంటే అనధికారి ఇన్ఛార్జిగా పెట్టేసి అన్ని కార్యక్రమం పాల్గొవాలి, అన్ని నియోజకవర్గాల్లో పాల్గొనవచ్చు ఆయనకి సందేశాలు పంపించి ఎంపీని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ నాని తాను ఎంపీకి ఉన్నాను కాబట్టి నేను ఇంకా 2024 వరకు తాను ఎంపీనే కాబట్టి అంటూ ఆయన తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కానీ అనేక వివాదాలు వచ్చినప్పటికీ, అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన స్పందిస్తూనే వస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తానని ఆయన పలు సందర్భాలు చెప్పారు. ఇప్పుడు నిన్న ఉదయం తెల్లవారుజామున పార్టీ నేతలు వచ్చి తనను కలిశారు. కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, తిరువూరు సభలో కేసీఆర్ చిన్ని చూసుకుంటారంటూ ఆ నిర్వహణ బాధ్యత అంటూ చెప్పారంటూ ఆయన సైలెంట్ గా ఉన్నారు. అధినాయకుడి నిర్ణయాన్ని గౌరవిస్తానంటూ ఆయన నిన్న చెప్పారు. నిన్నంతా కూడా పార్టీ కార్యాలయంలో ఉన్నారు, కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా మీడియాతో మాట్లాడి అధినాయకుడి నిర్ణయాన్ని ఫాలో అవుతాను, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నిన్నే చెప్పారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడికి నా అవసరం లేదని తెలిసిన తర్వాత కూడా తాను ఎంపీగా ఉండడం, తెలుగుదేశం పార్టీలో ఉండడం కరెక్ట్ కాదని తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నానంటూ చెప్పారు. త్వరలోనే లోక్సభ సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ నాని అడుగులు ఎటువైపు అనే దాని మీద చర్చ నడుస్తుంది. చాలా మంది ఆయనకి టచ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. వైసీపీ నేతలు కూడా టచ్ లోకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వైసీపీకి వెళ్లే అవకాశం లేదని చెప్పాలి. రోహిత్, ఒకవేళ వెళ్తే భారతీయ జనతా పార్టీకి వెళ్తారు, లేదా సింగిల్ గానే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం. దానికి ప్రధాన కారణం బీజేపీలోని కేంద్ర జాతీయ నాయకత్వంలో నితిన్ గడ్కరీతో
ఆ ఎంపీ కేసీఆర్ నానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిధులకు సంబంధించి కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించి కానీ నితిన్ గడ్కరీ ద్వారా నిధులు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఏ పార్టీ నుంచి చేసినా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా తాను గెలుస్తానని నమ్మకాన్ని కేశినేని నాని వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, విజయవాడ ప్రజలు నన్ను అనే ఒక భావన కేశినేని నానిలో ఉంది. కాబట్టి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుస్తాననే ధీమా ఆయనకి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పార్లమెంట్ లో అడుగు పెడతాను, మూడోసారి ఎంపీగా అవుతాను ఆయన నిన్న కూడా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంటే కేసీఆర్ నాని ఇప్పుడు పార్టీ పక్కన పెడుతుందనేది ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. పార్టీ నుంచి వచ్చే వరకు అంటే పార్టీ ఆదేశించే వరకు తాను ఎంపీగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. కానీ చాలా రోజుల ముందే ఆయన పార్టీ బహిష్కరిస్తుంది. ఆయన్ని పార్టీలోంచి అంటే కేసీఆర్ చిన్నీనే ఎంపీ అభ్యర్థి అని చెబుతుందని చాలా రోజుల నుంచి ఊహాగారాలు వస్తున్నాయి. కానీ కేసీఆర్ నాని మాత్రం చాలా సైలెంట్ గా తన రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ అక్కడ క్యాడర్ లో విజయవాడ క్యాడర్ లో ఎటువంటి మాట వినిపిస్తుంది, ఎటువంటి చర్చ జరుగుతుంది పరిణామాలపై? ఒకవేళ నాని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే అది టీడీకి కొంచెం వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇంతవరకు అందుకే టీడీపీ నాని పైన డైరెక్ట్ గా ఏది చర్యలు తీసుకోలేదా? నాని టీడీపీ ఇద్దరు కూడా కొంత దోబూచులాడినటువంటి పరిస్థితి ఉంటుంది. పార్టీ తనపైన ఏదైనా చర్య తీసుకుంటే అప్పుడు స్పందించాలని నాని వేచి చూడటం, నాని తనంతట తాను పార్టీ నుంచి వెళ్ళిపోతారా ఏం చేస్తారని టీడీపీ వేచి చూడటం, ఇలాంటి పరిణామాలు విజయవాడలో చోటు చేసుకునే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. పార్టీకి సంబంధించిన పెద్దలు నానికి పార్టీ కార్యకలాపాలు కలగజేసుకోవద్దని చెప్పారు. కానీ అధికారికంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నాని కూడా నేను విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, ఢిల్లీ వెళ్ళి రాజీనామాను సమర్పించిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఒక దోవూచులాట కొనసాగింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా నాని వెళ్ళిపోతాడేమో తనంతటి తాను అనుకున్నారు. ఇక్కడ నాని కూడా అదే అనుకున్నారు, పార్టీ నుంచి వచ్చే వరకు వెయిట్ చేద్దాము, మనం సొంతంగా నిర్ణయం తీసుకుంటే అది ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనే భావంలో నాని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఆయన వ్యూహమే ఫలించిందని చెప్పాలి. ఎటకలు తెలుగుదేశం వైపు నుంచే నిర్ణయం రావడం, ఆయన కూడా ఆ నిర్ణయానికి అనుగుణంగానే పార్టీకి రాజీనామా, అదేవిధంగా తెలుగుదేశానికి తన అవసరం లేదని వాళ్లే చెప్పారు. కాబట్టి తాను ఉండడం కరెక్ట్ కాదనే భావన చెప్పడం ద్వారా ప్రజలు ఒక సింపతి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ తనని పంపించేసిందని ఒక భావన ప్రజల్లో కలిగించాలి. దాని ద్వారా కొంత సింపతి గెయిన్ చేసుకుని రాబోయే ఎన్నికల్లో గెలవచ్చు అనేది నాని వ్యూహంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇన్నాళ్ళు ఆయన వెయిట్ చేశారు. కేసీఆర్ చిన్ని అన్ని నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలు ఆయన తిరుగుతున్నా, అనేక సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా, ఆయన ఎంపీని కాదని లోకల్ సిట్టింగ్ ఇన్ఛార్జ్ ఆయనతో కలిసి నడుస్తున్న కేసీఆర్ నాని మంది ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం నుండి వస్తేనే అది తనకు ఉపయోగం ఉంటుందనే భావనలోనే కేసీఆర్ నాని ఇన్నాళ్ళు వ్యూహాత్మక అడుగులు వేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నిర్ణయం రావడం, పార్టిసిపేట్ చేయొద్దు ఎక్కడని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ నాని తన అడుగులు వేస్తున్నారు, తన వ్యూహాలని అమలు చేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు పూర్తిగా ఎన్నికల రంగంలోకి దిగి తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ తన అవసరం లేదని చెప్పింది కాబట్టి నేను మీ ముందుకు వచ్చాననే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా మరోసారి ఎంపీగా గెలవాలనేది కేసీఆర్ నాని వ్యూహంగా కనబడుతుంది. అయితే కేసీఆర్ నాని ఇప్పుడు లోక్సభ సభ్యత్వాన్ని రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో తన నిర్ణయాన్ని అంటే ఎంపీగా సింగిల్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారని ఏకంగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తారా లేకపోతే ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వెయిట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నప్పటికీ కేసీఆర్ నాని మాత్రం ఖచ్చితంగా ఎంపీ రేసులో ఉన్నా అని చెప్తున్నారు. అది ఏ పార్టీనా లేదా ఇండిపెండెంట్ గా అనేది త్వరలో తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రోహిత్ రైట్ రాజేష్, టీడీపీకి ఎంపీ కేశినేని నాని గుడ్ బై చెప్పేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. టీడీపీకి నా అవసరం లేదు అన్న తర్వాత పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నాని అంటున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తాను అని కేశినేని నాని అంటున్నారు.